అంటే కాళేశ్వరంలో కొంత గ్లోరిఫికేషన్ జరుగుతుందంటారా? ఎగ్జాక్ట్ 100%. కాళేశ్వరం ప్రాజెక్టు మనం తీసుకున్నట్లయితే సార్, అంత ముందుకున్నది ఏంటది? ప్రాణహిత చేవెళ్ళే ప్రాజెక్టు, అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళేది. ఇవాళ దాంట్లో ప్రాణహితకి ప్రాణం తీసేసి కేవలం అంటే అందులో చేవెళ్ళే లేదు, 4 జిల్లాలను కట్ చేశారు మీరు, ఆయకట్టు పెరగలేదు, కానీ కాస్ట్ పెరిగింది. 38,000 కోట్ల ప్రాజెక్టు 86,000 కోట్లకు పెరిగింది. అంత లక్షల్లో 38,000 లక్షల కోట్ల ప్రాజెక్టు 86,000 కోట్లకు పెరిగినప్పుడు డెఫినెట్గా దీనిలో ఉన్నటువంటిది మనకు కాస్ట్ పెరిగింది అనుకున్నప్పుడు మనకి ఏం జరగాలి సార్? దాని కింద వచ్చే ప్రయోజనం పెరగాలి. ఆ ప్రయోజనం పెరిగినప్పుడు కాస్ట్ పెరిగినప్పుడు డెఫినెట్గా అనుమానాలు రేకెత్తుతాయి. ఆ అనుమానాలు ఒకటండి, ఇప్పుడు కాళేశ్వరం ప్రాణహిత చేవెళ్ళ అనేటువంటిది అనేక దశాబ్దాలుగా జరగనటువంటి ప్రాజెక్ట్. అది ఎగువన ఉన్నటువంటి మహారాష్ట్రతో కొన్ని ఇబ్బందులు, ఇప్పుడు మహారాష్ట్రతో కొంత సంప్రదింపులు జరిపి ప్రాజెక్టు హైట్ తగ్గించి నిర్వాసితుల సమస్యలు లేకుండా చేసి ఆయన రీడిజైనింగ్ చేశారు. అంటే ప్రాజెక్టు రావడం ముఖ్యం అంటారా? కొంత ఏదైనా సరే అంటే ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి కొంత దీనిగా, లేకపోతే అసలు ఇదిగో ప్రాజెక్టు లేకుండా ఏదో చెప్పడం అంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు కానివ్వండి గత ప్రభుత్వాలు కానీ చేసినాయి, దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? కూడా సార్, ఇక్కడ ప్రాణహిత చేవెళ్ళే ప్రాజెక్టు విషయానికి వచ్చినట్లయితే మహారాష్ట్రతో ఒప్పందం చేర్చుకున్న దాన్ని ఏదైతే తీసుకున్నామో అక్కడ తుమ్మిడిహట్టు పైన మనకి వయబిలిటీ ఒక ఏమంటారు డౌన్ఫాల్లో వచ్చేటువంటి వాటర్ గ్రావిటీ ద్వారా వచ్చేదాన్ని వదులుకొని దానిని మనము ఎత్తిపోసే పథకం ద్వారా తీసుకోవడంతో వచ్చేటువంటి వాటర్ చనిపోయారు పెద్ద ఆయన హనుమంతరావు. ఆయన క్లియర్గా ఒక పీపీటీలో కూడా మనకు చెప్పడం జరిగింది. ఈ అంటే ఒకటండి, అంటే నా క్వశ్చన్ ఏంటంటే గతంలో మీరు అన్నట్టుగా అది కనుక సేమ్ డిజైనింగ్ ఉంటే మహారాష్ట్రతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందువల్ల మహారాష్ట్ర ఒప్పుకోవటం లేదు. కాబట్టి ఇప్పుడు సీఎం గారు అందరూ వెళ్ళి నిపుణులు అందరూ వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకొని కొంత ఎత్తు తగ్గించుకోవడానికి కొంత ప్రాజెక్టు ముందుకు జరపడానికి ఇవన్నీ చేయటం అనేది మంచిది కాదంటారా? ఎత్తు తగ్గించడం వల్ల ఎవరికేమైంది సార్? మహారాష్ట్రకి మంచి జరిగింది, తెలంగాణకి నష్టమైంది. అక్కడ నీ భూములే పోయినాయి, మహారాష్ట్ర భూములు ఎక్కడేం పోలేదు. సో కానీ పరివాహక ప్రాంతము తెలంగాణ ఎక్కువ ఉంది, పరివాహక ప్రాంతం నాది ఎక్కువ ఉంది, వాళ్ళది తక్కువ ఉంది. మరి అట్లాంటప్పుడు నేను ఎందుకు నష్టపోవాలి సార్? కాంగ్రెస్ పార్టీకి తెలివిలేదు కదా. జరగనప్పుడు అసలు ప్రాజెక్టు టేక్ ఆఫ్ అయ్యేది కాదు కదా. అంటే వాళ్ళు ఆ లింకు ఉన్నది కాబట్టి, ఆ ప్రాబ్లం ఉన్నది కాబట్టి వాళ్ళు దాన్ని ఆపిపెట్టినారు అట్లాగో. సో కాబట్టి ఈయన వెళ్ళి తగ్గాడు, వాళ్ళకి ఫేవర్ చేశాడు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ఒప్పుకున్నారు. అది దాంట్లో మీకు గొప్పతనం ఏం సార్? నేను ఒక గొప్ప పని చేసినప్పుడు ఏం జరగాలి? నాకు మేలు జరగాలి. నాకు మేలు జరగాలంటే నా భూమి పోవాలి, కానీ నా పరివాహక ప్రాంతం ఎక్కువ, నీ పరివాహక ప్రాంతం తక్కువ, నీకు లాభం జరిగింది. మరి అట్లాంటప్పుడు ఆ ప్రాజెక్టుకి నువ్వు వెళ్ళి గొప్ప చేస్తుంది ఏమవుతుంది సార్? ఆయన వచ్చి ఆ రోజు ఏం మాట్లాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని సవాల్ విసురుతున్నా, నేను ఈడనే ఉంటారా అని ఒక బచ్చగానికి ఇస్తున్నాడు ఆయన ఆ రోజు సవాల్ విసిరాడు. సో అట్లే ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు ప్రతిపక్షాలు నువ్వు నిజంగానే మంచి చేశారు కదా, మరి ప్రతిపక్షం ముందు ఎందుకు మీరు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడలేదు ఆ విషయం పైన చెప్పండి. అది కాకుండా కేవలం అంటే ఒకటి కేసీఆర్ గారికి ముందు నుంచి ఏముంటుందని అంటే ఏది చేసినా నేనే చేశాను అంటే ఇవాళ లిఖించబడాలి, నా పేరు లిఖించబడాలి, నేను ఉండాలి, చరిత్రలో మిగిలిపోవాలన్నది ఆయన చేసేటువంటిది. అంటే ముందు నుంచి ఆయనకు ఆ లక్షణాలు అట్లాంటివి ఉంటాయి ఆయనకి. సో అది చెప్పుకుని అది మంచి కానీ చెడు కానీ నా పేరు ఉందా లేదా అంతే చాలు. సో కానీ ఇవాళ ప్రాణహిత చేవెళ్ళ వల్ల మాత్రము అనుకున్నటువంటి అదైతే నెరవేరలేదు సార్. డబ్బుల విషయంలో మాత్రం చాలా పెద్ద కుంభకోణం జరిగింది. అంటే పిలిచేటువంటి టెండర్లు గ్లోబల్ టెండర్ అనే దాన్ని ఎక్కడా కూడా వాళ్ళు టెండర్ విరలేదు సార్. వాళ్ళకి ఇప్పుడు ఎవరున్నారు అందులో? గదే నవయుగం ఉన్నది, గదే ఆంధ్ర కాంట్రాక్టర్లు ఉన్నారు, ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి సిడబ్ల్యూసీ మెంబర్లు అప్పుడు వాళ్ళే ఉన్నారు. ఎక్కడ కూడా అప్పుడు జరిగింది ఇప్పుడు ఎందుకు జరిగిందని చెప్పండి సార్. సో కాబట్టి దీనిలో 100% అవినీతి అన్నది పెద్దగా ఉంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు చేసినటువంటి అవినీతి ఏముంది, దాని పరంపర ఏమున్నది 100% బయట పెడతాం. దాని సమయం వచ్చినప్పుడు 100% అవన్నీ కూడా బయటకు వస్తాయి. కాకపోతే ఏంటంటే తెలంగాణ ప్రజలు అంతా కూడా మొన్నటి వరకు ఒక మాయలో ఉన్నారు. తెలంగాణ కాస్త ఏం చేశారు? బంగారము అంటే ఈజీ వర్డ్. సో ఆ బంగారం అనేదానికి అందరు అట్రాక్ట్ అవుతారు జనరల్గా. సో బంగారు తెలంగాణ అనేది ఒక పూత పూసి పెట్టినారు. సో బంగారు తెలంగాణ బతుకు తెలంగాణ లేదన్నది ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్గా ఇవన్నీ నివృత్తమయ్యే పరిస్థితులు తెలంగాణలో కనబడుతున్నాయి ఇవాళ మనకి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్
iDream. మరిన్ని వీడియోల కోసం iDreamని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe iDream. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.